ఎల్లుండి బర్రెలక్క పెళ్లికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బర్రెలక్కది లవ్ మ్యారేజా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఎవరు అనే వివరాలపై చర్చ జరుగుతుంది. బర్రెలక్కకి ఇప్పటికే చాలా మంది అభిమానులు ఉన్నారు. బర్రెలక్క మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు బర్రెలక్క పెళ్లి చేసుకోబోతుందని తెలిసిన తర్వాత బర్రెలక్క ఫాలోవర్స్లో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. బర్రెలక్క పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయితో పరిచయం ఎలా ఏర్పడింది, పెళ్లి తర్వాత బర్రెలక్క రాజకీయాలు చేస్తుందా, ఎంపీ ఎన్నికల్లో రాబోయే లోక్సభ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేస్తుందా అని బర్రెలక్క ఫాలోవర్స్ అంతా కూడా చర్చించుకుంటున్నారు. మొదటిసారి బర్రెలక్క తన వివాహానికి సంబంధించి నోరు విప్పింది. బర్రెలక్క ఫస్ట్ టైం తన ఎవరిని చేసుకోబోతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతుందా లేదా అన్న విషయం గురించి బర్రెలక్క మాట్లాడింది. ఈ ప్రశ్నలన్నిటికీ ఆర్టీవీ ఇంటర్వ్యూలో సమాధానం దొరుకుతుంది. ఒకసారి బర్రెలక్క ఏం మాట్లాడిందో చూద్దాం. హాయ్ అండి, నేను మీ బర్రెలక్క. చాలామంది డౌట్ పడుతున్నారు, నిజంగానే పెళ్ళా లేకపోతే ఇదేమన్నా షార్ట్ ఫిలిమా లేకపోతే గతం వీడియోనా అది ఇది అనేసి కొంతమంది డౌట్ పడుతున్నారు. లేదు, నిజంగానే నాకు పెళ్ళి కుదిరింది. ఈ మంత్ 28కి మ్యారేజ్ ఉంది. ప్రతి ఒక్కరూ రండి, అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని డౌట్ పడుతున్నారు. అరేంజ్ మ్యారేజే, దగ్గర చుట్టాలన్నమాట. ఇంకా ఏంటి అంటే ఎంపీకి పోటీ చేస్తుందా, పెళ్లి చేసుకుంటుంది కాబట్టి బంద్ పెడుతుందా అనేసి అడుగుతున్నారు. నన్ను చేసుకోబోయే అబ్బాయికి కూడా ఇంట్రెస్టే అనమాట పొలిటికల్గా. సో మేమిద్దరం కలిసి ఎంపీగా పోటీ చేస్తాం. బర్రెలక్క నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది. 28వ తారీఖున పెళ్లి చేసుకోబోతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్కి సంబంధించినవి మాత్రం కాదు. బర్రెలక్క పెళ్లి చేసుకోబోతోందని బర్రెలక్క చెప్పింది. బర్రెలక్క వివాహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఏంటి బర్రెలక్క వివాహానికి సంబంధించిన వివరాలు ఏంటి? బర్రెలక్క అలియా శిరీష వివాహం చేసుకోబోతుంది ఈ నెల 28వ తేదీన, అంటే రేపు కాకుండా ఎల్లుండి శిరీష వివాహం అయితే ఉంది. శిరీషకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నట్టుగా శిరీష చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. వెంకటేష్ అనే అబ్బాయిని శిరీష పెళ్లి చేసుకోకపోతుంది. రేపు కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శిరీషకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో శిరీష ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శిరీష పెళ్లికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా శిరీష కొన్ని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది శిరీష నిజంగానే పెళ్లి చేసుకుంటుందా లేకపోతే ఇంకేదైనా షార్ట్ ఫిలిం లాంటివి తీస్తున్నారా అనేటటువంటి అనుమానాలు, అపోహలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో శిరీష ఒక కూలీ పని చేస్తున్నటువంటి వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో శిరీష ఏంటి కూలీ పని చేస్తుంది అనేటటువంటి అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఒక సాంగ్ షూటింగ్ లో భాగంగా ఆ రకంగా పనిచేస్తున్నట్టు ఒక క్లిప్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కూడా పెళ్లికి సంబంధించిన వీడియోలు పెడుతుంది కాబట్టి ఏదైనా షూటింగ్ పర్పసా లేకపోతే నిజంగానే పెళ్లి చేసుకుంటుందా అనేటటువంటి ఒక సందేహం అంతా కూడా శిరీష అభిమానుల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శిరీష ఎటకెలకైతే స్పందించడం జరిగింది. తన వివాహంపై ఆర్టీవీతో మాట్లాడుతూ ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటున్నా, ఇది ఎలాంటి షార్ట్ ఫిలిం కాదు, వేరే ఏది కాదు, 28వ తేదీన నాకు పెళ్లి జరగబోతుంది, మాకు దగ్గర చుట్టాలైనటువంటి వ్యక్తి పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి చేసుకుంటున్నాము కాబట్టి అభిమానులంతా కూడా రావాలంటూ తెలియజేసినటువంటి. మరోవైపు శిరీష పెళ్లి అనంతరం, అంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలా క్లియర్ గా చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే శిరీష తెలియజేసింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బరిలో ఉంటాను, సేమ్ ఇదే ఏదైతే నిరుద్యోగ సమస్యపైనే పోరాటం చేస్తూ నిరుద్యోగ సమస్యపైనే ముందుకెళ్తాననేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోలాహలం నడుస్తున్న నేపథ్యంలో శిరీష ఒక్కసారిగా పెళ్లి చేసుకుంటుంది కాబట్టి పెళ్లి తర్వాత మొత్తం పూర్తిగా తన లైఫ్ అంతా కూడా ఫ్యామిలీకే ఉంటుందా లేకపోతే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తుందా, మళ్ళీ ప్రజా సమస్యలపై నిరుద్యోగ సమస్యలపై గలం విప్పబోతుందా అనేటటువంటి అంశమంతా కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వాటిపై కూడా శిరీష స్పందిస్తూ ఖచ్చితంగా నన్ను చేసుకోబోయేటటువంటి అబ్బాయికి కూడా పూర్తిగా పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్టే కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తాననేటటువంటి అంశాన్ని అయితే తెలియజేసింది. కానీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది, నాగర్కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందా అనే అంశంపై అయితే క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు నాగర్కర్నూలు జిల్లా అనేది శిరీష
సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తుందనేది కూడా అప్పట్లో కొంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఇంకేదైనా నియోజకవర్గాన్ని ఎంచుకుంటుందా ఏంటి అనేది అయితే తేలాల్సినటువంటి అంశం. సో మొత్తంగా అయితే ప్రస్తుతానికి అయితే రేపు కాకుండా ఎల్లుండి శిరీష పెళ్లి ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఇంటి దగ్గర పందిరి కూడా వేశారు. పెళ్లికి సంబంధించి అన్ని పనులు కూడా చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి. పెళ్లి కూడా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోనే తన పెళ్లి జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోనే పెళ్లి చేసుకుంటున్నట్టుగా కూడా శిరీష చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే శిరీష సొంత గ్రామం అయినటువంటి మరికల్లో శిరీష స్వగృహం వద్ద అయితే పెళ్లి కోలాహలం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, రైట్, ఎవరైనా సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చాలా సెలబ్రిటీలు ఆమె దగ్గరకు వచ్చారు, మద్దతును ప్రకటించారు. ఇప్పుడు ఆమె వివాహం చేసుకోబోతోంది, లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటుంది. సెలబ్రిటీలు ఎవరైనా వివాహానికి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే తనకు సంబంధించిన వారందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి పర్సనల్ గా కలిసి కూడా ఇన్వైట్ చేసినట్టుగా కూడా శిరీష చెప్పుకొస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు ఈ పొజిషన్ లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకరకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడడానికి కారణం ఏంటంటే తన వెనుక ఉన్న వారంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేయడం, తనకు ఒక ధైర్యాన్ని నింపడం కారణంగానే ఈ రోజు ఈ స్థాయి వరకు చివరి దాకా పోరాటం చేయగలిగింది. కాబట్టి ఆ రోజు తనకు మద్దతు తెలిసి ఆ రోజు తనకు అండగా ఉన్నటువంటి సెలబ్రిటీలు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూడా వచ్చి శిరీషకు పర్సనల్ గా కలిసి మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తను పెళ్లి చేసుకుంటుంది కాబట్టి తన ఈ శుభకార్యంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. తనకు ఆ రోజు మద్దతు తెలిపిన వారందరికీ కూడా పర్సనల్ గా కలిసి ఇన్వైట్ చేసినట్టుగా కూడా శిరీష తెలియజేస్తుంది. అంతేకాకుండా తన అభిమానులంతా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సోషల్ మీడియా వేదికగా ఇన్విటేషన్ కూడా పంపినటువంటి పరిస్థితి. కాబట్టి పెళ్లికి స్థానికంగా ఉండేటటువంటి పబ్లిక్ తో పాటు అదేవిధంగా తన బంధువులతో పాటు తన అభిమానులు అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా శిరీష తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ మణికంఠ, బర్రెలక్క వివాహం చేసుకోబోతుంది. అయితే బర్రెలక్క వివాహానికి సంబంధించి ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. బర్రెలక్క వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలు బయటకు రావడంతో, ప్రీ వెడ్డింగ్ షూట్కి సంబంధించిన ఫొటోస్ బయటకు రావడంతో అవి ఏదైనా షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన వీడియోస్ అని బర్రెలక్క ఫాలోవర్స్లో చర్చ మొదలైంది. అయితే బర్రెలక్క క్లారిటీ ఇచ్చింది, ఆర్టీవీతో మాట్లాడింది. బర్రెలక్క ఈ నెల 28వ తారీఖున వివాహం చేసుకోబోతోంది. అంతేకాదు బర్రెలక్క వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాను అని చెబుతోంది. అందరూ కూడా వివాహానికి రండి అని బర్రెలక్క ఆహ్వానిస్తోంది. 28వ తారీఖున బర్రెలక్క వివాహం వెంకటేష్తో జరగబోతోంది. హాయ్ అండి, నేను మీ బర్రెలక్క. చాలామంది డౌట్ పడుతున్నారు, నిజంగానే పెళ్ళా లేకపోతే ఇదేమన్నా షార్ట్ ఫిలిమా లేకపోతే గతం వీడియో నాది ఇది అనేసి కొంతమంది డౌట్ పడుతున్నారు. లేదు, నిజంగానే నాకు పెళ్ళి కుదిరింది. ఈ మంత్ 28కి మ్యారేజ్ ఉంది. ప్రతి ఒక్కరూ రండి, అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని డౌట్ పడుతున్నారు. అరేంజ్ మ్యారేజే, దగ్గర చుట్టాలన్నమాట. ఇంకా ఏంటి అంటే ఎంపీకి పోటీ చేస్తుందా, పెళ్ళి చేసుకుంటుంది కాబట్టి బంద్ పెడుతుందా అనేసి అడుగుతున్నారు. నన్ను చేసుకోబోయే అబ్బాయికి కూడా ఇంట్రెస్టే అనమాట పొలిటికల్గా. సో మేమిద్దరం కలిసి ఎంపీగా పోటీ చేస్తాం.